మెడిసిన్ లో ఇంకా పరిశోధనలు జరగాలి, చౌక మందులు రావాలన్న ఉపరాష్ట్రపతి. ఎన్నికలతో బల్దియా వసూళ్లకు ఇబ్బంది, టార్గెట్ చేరుకుంటామన్న అధికారులు. కూరగాయలపై పెరుగుతున్న క్రేజ్, ఎక్కువ ఖర్చు పెడుతున్న సిటిజన్. పెళ్లి పనులన్నీ ఈవెంట్ మేనేజర్లకే, బడ్జెట్ను బట్టి సంస్థల ప్యాకేజెస్. గ్రాండ్ గా ఇండియన్ ఆర్ట్ ఎగ్జిబిషన్, ఫ్రీ హోలీ సెలబ్రేషన్స్ తో పిల్లలు ఎంజాయ్. జూబ్లీహిల్స్ లో గోవింద నామస్మరణలు, శ్రీవారి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. అప్డేట్స్ చూద్దాం. మెడిసిన్ రంగంలో మరిన్ని ప్రయోగాత్మక పరిశోధనలు జరగాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పెరుగుతున్న వ్యాధులకు తగ్గట్లుగా నాణ్యమైన మందులు అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్లోని సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ విద్యాలయ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత చౌకైన నాణ్యమైన మందులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నాణ్యతలో రాజీ పడకుండా మెడిసిన్ తయారు చేయాలని ఫార్మా ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ విద్యాలయ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొన్నారు. 75 ఏళ్లుగా 18 విద్యా సంస్థలతో ఉన్నతమైన విద్యను అందిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు అభినందనీయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎక్కువ మందిని కబలిస్తున్న వ్యాధులకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు తీసుకురావాలన్నారు. కొత్త వ్యాధులను ఎదుర్కొనేందుకు సరికొత్త ఔషధాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ దేశ భవిష్యత్తు మీరు యువత సరైన దారిలో పోతే దేశం సరిగ్గా ముందుకెడుతుంది. మన దేశం ఇవాళ అదృష్టవశాత్తు చాలా శక్తివంతమైన దేశంగా ముందుకు పెడుతూ ఉన్నాం వేగంగా. అలాంటప్పుడు యువత సరైన దారిలో పడితే, అదేవిధంగా కష్టపడితే, ఇష్టపడితే పైకెళ్తాం. కష్టపడితే ఎవరైనా పైకెళ్ళొచ్చు. దానికి ఫలానా వాళ్ళ కుటుంబంలో నుంచే అరేజ్ అయిపోయింది, వారసత్వం కాదు. నువ్వు కష్టపడితే, అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎయిమ్ హై అండ్ డ్రీమ్ హై అండ్ ఎయిమ్ హై అని. నేను చెప్తున్నాను, డ్రీమ్ హై, ఎయిమ్ హై అండ్ వర్క్ హై ఆల్సో. పని చేయకుండా కలగంటే మనం పైకి వెళ్ళలేం కదా. అందుకని కలగనాలా, పని చేయాలి. పరిశోధనలు, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. రోజురోజుకి కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయని, ప్రత్యేకించి జీవన శైలి, ఆహారం, ఒత్తిడి వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. వీటిని అధిగమించేందుకు ఆహారం, జీవన విధానంలో మార్పు అవసరమన్నారు. ప్రపంచమంతటా జనరిక్ ఔషధాల తయారీలో ఇండియా అతిపెద్ద సరఫరాదారుగా నిలిచిందన్నారు. ఎయిడ్స్ ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను దేశీయ ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయన్నారు. అబ్దుల్ కలాం కాన్వెంట్కి వెళ్ళలేదు, నరేంద్ర మోడీ గారు కాన్వెంట్కి వెళ్ళలేదు, వెంకయ్య నాయుడు కాన్వెంట్కి వెళ్ళలేదు, రామ్నాథ్ కోవింద్ గారు కాన్వెంట్కి వెళ్ళలేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాన్వెంట్కి వెళ్ళలేదు, నారా చంద్రబాబు నాయుడు కాన్వెంట్కి వెళ్ళలేదు. ఇంకొన్ని పేర్లు ఎవరు చెప్పాలండి? వీళ్ళ కాన్వెంట్కి పోయిన ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన వాళ్ళందరూ మరి ఆ స్థాయికి వచ్చారు కదా. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంది కదా. అందుకని వీ మస్ట్ ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ అండ్ ప్రాపగేట్ అవర్ మదర్ టంగ్ అండ్ దెన్ లెర్న్ యాజ్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ పాసిబుల్, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రేపు షీ టీమ్ ఆధ్వర్యంలో VR1 పేరుతో నెక్లెస్ రోడ్లో 10K, 5K, 2K రన్ని నిర్వహిస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. మహిళల భద్రతకు సంబంధించి పీపుల్స్ ప్లాజా దగ్గర పోస్టర్లు, బుక్లెట్స్ ని చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. మహిళల భద్రత విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మహిళల్ని అందరూ గౌరవించాలన్నారు సీఎస్ ఎస్కే జోషి. హైదరాబాద్ను పోలీసులు సురక్షిత నగరంగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. మన men and women are two wheels of life. ఒక వీల్ చిన్న ఉంటే ఆ బండి నడుదు. అందుకనే ది షీ టీమ్, the respect we show to opposite sex, whether they are our mother or sister, you always see that the lady in front of you is also somebody's mother, sister or wife. So andakane this SOP and children's guide, it will be very, very useful. Yatra naretu pujyate tatra ramante devata.
wherever women is worshipped. So she asked not to worship. She said, just treat me as equal, treat me with respect. So I wish all of us will implement that thing in our lives. రిక్రియేషన్ పర్పస్ మనం బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మనం భద్రంగా ఉండాలి అని చెప్పేసి మనం అంతా అనుకుంటాం, కోరుకుంటాం. ఈరోజు హైదరాబాద్ సిటీలో మహిళల భద్రత ఒక ప్రధాన అంశంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక పూర్తి కమిట్మెంట్తో, అంకిత భావంతో గత 5 ఏళ్లుగా మనకి అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, నెసెసరీ మ్యాన్ పవర్, లాజిస్టిక్స్, బడ్జెట్స్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుండి మనకు సపోర్ట్ వస్తూ ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మన సివిక్ సొసైటీ రెస్పాన్స్, వారి యొక్క పార్ట్నర్షిప్, వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా వీఆర్ వన్ యాజ్ యూనిటీ, we express our solidarity and then we stand up for this women's safety. జీహెచ్ఎంసీ పన్నుల వసూళ్లకి ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా ఎన్నికలు రావడంతో అధికారులు టార్గెట్ వసూలు చేయడం సవాల్గా మారింది. ఓవైపు ఆస్తి పన్ను, మరోవైపు ఎన్నికల ఏర్పాట్లతో ఫుల్ బిజీ అయ్యారు. అయితే గడువు ముగిసేలోపు టార్గెట్ రీచ్ అవుతామంటున్నారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీకి ప్రతి ఏటా వివిధ ట్యాక్స్లతో దాదాపు 3,000 కోట్ల ఆదాయం వస్తోంది. దీనిలో మేజర్ షేర్ ఆస్తి పన్ను నుంచే వస్తోంది. గతేడాది ఆస్తి పన్ను 1,368 కోట్లు వసూలైంది. ఇక మిగతా ఆదాయాన్ని బిల్డింగ్ పర్మిషన్లు, ట్రేడ్ లైసెన్సులు, ఎస్టేట్స్ అద్దెలు, సర్కార్ గ్రాంట్ల ద్వారా వస్తోంది. అయితే 2018-19 ఏడాది ఆస్తి పన్ను సేకరణ 1,500 కోట్ల వరకు చేయాలని టార్గెట్ పెట్టుకుంది బల్దియా. మరో 2 వారాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కానీ ఇప్పటి వరకు బల్దియా అధికారులు దాదాపు 1,089 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా 412 కోట్లు బకాయిలున్నాయి. ఇప్పటి వరకు ఖైరతాబాద్ జోన్లో 300 కోట్లు, షేర్లింగంపల్లిలో 226 కోట్ల 8 లక్షలు, కూకట్పల్లి జోన్లో 176 కోట్లు, ఎల్బీనగర్ 165 కోట్లు, సికింద్రాబాద్ 156 కోట్లు, అతి తక్కువగా చార్మినార్ జోన్లో 66 కోట్లు వసూలు చేసింది. అయితే గతేడాది వసూలు చేసిన 1,368 కోట్లను క్రాస్ చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఆదాయాన్ని కూడా వసూలు చేస్తామంటున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ అరౌండ్ 400 క్రోర్స్ కలెక్షన్ టార్గెట్ ఉంది సెంట్రల్ జోన్, ఖైరతాబాద్ జోన్ పరిధిలో. ప్రాపర్టీ ట్యాక్స్ రెగ్యులర్లీ టైమ్గా పే చేస్తేనే వీ విల్ బీ ఏబుల్ టు సర్వ్ ద సిటీ అండ్ ద సిటిజన్స్ ఇన్ అ బెటర్ వే. సో దయచేసి ఇప్పుడు కూడా కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ చేయకపోతే దయచేసి అది మార్చ్ 31 లోపు కట్టండి, లేదా అట్ ది ఎర్లియస్ట్ కట్టండి. ఒకవేళ మీరు 31 వరకు పే చేయకపోతే పెనాల్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 2% per month is the rate of penalties that we are charging. So దయచేసి in time complete your property tax payment and help GHMC in making the city. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పన్ను సేకరణకు అడ్డుగా మారాయి. ఒకే ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 2 ఎన్నికలతో బల్దియా సిబ్బంది ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉండటంతో బల్దియా అధికారులు పూర్తి స్థాయిలో ఎలక్షన్ డ్యూటీలోనే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఈసారి 2 ఎన్నికలు ఆస్తి పన్ను సేకరణకు అడ్డుగా మారాయి. గ్రౌండ్ లెవెల్లో అధికారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఎన్నికల ఏర్పాట్లు, మరోవైపు పన్ను వసూళ్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం పెరిగిందన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఉల్లంఘనలు జరిగాయని, వీటికి బాధ్యులైన వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 3,561 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోర్టు ముందు పెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్లకు శిక్ష పడ్డట్టయితే కనీసం ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఒక 2 మందికి 2కి శిక్ష పడ్డా కానీ మళ్ళీ డబ్బు పంచుడు తగ్గుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏమీ కాదు, డబ్బు ఎంతైనా పంచాలా, ఓటు అన్నది ఒక కమాడిటీ, అంగట్లో ఒక సరుకు, దీన్ని కొనుక్కొని ఒక ఎమ్మెల్యే, ఎంపీ అయినట్టయితే పెట్టిన ఖర్చుకు 10 ఇంతలు సంపాదించవచ్చు, తరతరాలుగా భోగభాగ్యాలు అనుభవించవచ్చు అన్న స్టేజ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఆ ట్రెండ్ను రివర్స్ చేయనట్టయితే మన
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అపహాస్యంకు గురవుతుంది. పార్టీలు బాధ్యత సంజాషి చెప్పుకోవద్దు. ఇది జరిగాయి, దాన్ని పట్టుకున్నారు అంటే కేసులు ఏమైనా జరిగాయి కదా, పార్టీ ద్వారా జరుగుతున్నాయి, పార్టీల కోసం జరుగుతున్నాయి. లేకపోతే 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఏ వ్యక్తి తీసుకురాగలడు? పార్టీ మిషనరీ పనిచేస్తూ చేస్తుంది. ఈ బాధ్యత పార్టీలు వహించడం లేదు. అంటే మనం అడగటం లేదు పార్టీలు, మీరు ఈ ప్రవర్తన ఎందుకు చేస్తున్నారు అని. చేత అన్నీ చేస్తున్నాయి కాబట్టి మనం అది సామాన్యం అంటున్నాం. అదేలాగా అంచేత పత్రికల వారు, మీడియా వారు, సివిల్ సొసైటీస్ కూడా వాళ్ళని అడగాలి, సంజాషి అడగాలి పార్టీని, మీరు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవ్వాలన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. గచ్చిబౌలిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ ని ప్రారంభించారు. ఈ సెంటర్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు 10 నెలల పాటు రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మన హైదరాబాద్లో చాలా కాలం నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ చాలా గట్టిగా స్థిరపడి ఉంది. ఈరోజు సుమారు 1000 కంపెనీసు, పెద్ద చిన్న అన్ని రకమైన కంపెనీసు ఇక్కడ రకరకాలుగా ఉత్పత్తులు చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో మనము పరిస్థితి చూస్తూ ఉంటే ఈ వివిధ దేశాల్లో ఈ యుద్ధాలకి సంబంధించిన అస్త్రాలు తయారు చేయడం, దాంట్లో చాలా టెక్నాలజీ పెరిగింది. సో భారతదేశంలో కూడా అట్లాంటి కేపబిలిటీ తీసుకురావాల్సిందిగా చాలా అవసరం ఉంది. దాని వెనక చాలా రీసెర్చ్, చాలామంది మేధావులు కూడా దాని కోసం కృషి చేయాల్సిందిగా అవసరం ఉంది. So today where we stand is a center of excellence for RF and microwave technology, where we have started an R&D lab, and also alongside we know that the human talent or skills in the RF technology is a big gap, which has been sort of filled up by starting a curriculum where BTech and MTech engineers will be picked up from the Telangana and other states, and they will be trained for 10 months in this technology, and then they will be made industry ready so that they can be picked up and the industry can get benefited from the training which is being imparted. సిటీలోని సౌత్ జోన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ బలగాలతో చార్మినార్ నుంచి కిల్వత్ గ్రౌండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. The entire initiative, additional CP traffic, Anil Kumar garu నేతృత్వంలో సౌత్ జోన్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అరేంజ్మెంట్ చేశారు. మీ అందరికీ తెలుసు, నెక్స్ట్ 2 monthsలో హైదరాబాద్లో టెంపరేచర్ విల్ బీ హై. మనకి చార్మినార్ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్, ఒక టూరిస్ట్ సెంటర్ ఉంది. చాలామంది విజిటర్స్ వస్తున్నారు, టూరిస్ట్ వస్తున్నారు. అందరి కోసం, తర్వాత లోకల్ పబ్లిక్ కోసం, కామన్ పబ్లిక్ సిటిజన్ కోసం ఇది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. నా తరఫు నుంచి అనిల్ కుమార్ గారికి, ఎంటైర్ ట్రాఫిక్ వింగ్కి చాలా కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. నగర ప్రజల మెనూలో ఇప్పుడు కూరగాయలే ప్రధానంగా మారాయి. వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దాంతో బడ్జెట్లో కూరగాయలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మరి హైదరాబాద్ ఇలా మాటేంటి? మన చుట్టుపక్కల పండుతున్న కూరగాయలు సిటీ జనానికి సరిపోతున్నాయా? ఇలా ఎన్నో అంశాలపై సర్వే చేసింది ఆచార్య జయశంకర్ వర్సిటీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో కూరగాయల వినియోగం బాగా పెరుగుతోంది. మొత్తం 40 రకాల వెజిటేబుల్స్ ఉంటే ఇందులో మన మార్కెట్లో 20 వరకు దొరుకుతున్నాయి. మిగిలిన వాటిని సీజన్ను బట్టి బయట ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు వ్యాపారులు. 5-6 ఏళ్ల నుంచి మాంసాహారం కంటే ఆకుకూరలు, కూరగాయలపైనే నగరవాసులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మన మెనూలో ఎంత మోతాదులో ఆకుకూరలు, కూరగాయలున్నాయి, మన దగ్గర ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, బయట నుండి వస్తున్నదెంత అనే అంశాలపై జయశంకర్ వర్సిటీ అధ్యయనం చేసింది. నగరాల్లో వెజిటేబుల్స్ వినియోగం పెరిగిందని తేలింది. రాష్ట్రంలో సరాసరి ఒక్కో వ్యక్తి ఏటా కూరగాయలపై 7,200 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయి.
వేసవిలో కర్ణాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి 2006 టన్నుల వరకు వెజిటేబుల్స్ అవసరం అవుతున్నాయి. నగరాల్లో ధరలు పెరిగినా సరే కూరగాయలపై వినియోగం తగ్గడం లేదని అధ్యయనంలో తేలింది. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 3 కోట్ల రూపాయలు వెజిటేబుల్స్పై ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో 23 లక్షల కుటుంబాలున్నాయి. జనాభా సుమారు 1 కోటి పైనే. బల్దియా పరిధిలో నెలకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూరగాయలపై జనం ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి నెలకు 60,182 మెట్రిక్ టన్నులు, ఏటా 7,22,186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. వీటిలో 32,823 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇక వరంగల్ నగరంలో సుమారు 11 లక్షల జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 237 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. నెలకు 7,101 మెట్రిక్ టన్నులు, ఏటా 85,209 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ అవసరం ఉంటుంది. ఇంకా 25,936 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరికి రోజుకు 124 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ అవసరం. నెలకు 3,720 మెట్రిక్ టన్నులు, ఏటా 44,632 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. కరీంనగర్ వాసులకు ఏటా 22,000 మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. అన్సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 76 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతున్నాయి. 4,000 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది. మిగతా కార్పొరేషన్లతో పోల్చితే ఇక్కడ కూరగాయల లభ్యత, వినియోగం బాగానే ఉంది. ఖమ్మం టౌన్లో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 57 మెట్రిక్ టన్నుల ఆకుకూరలు, కూరగాయలు అవసరమవుతాయి. ఇక్కడ సీజన్లో పర్వాలేదనుకున్నా 15,000 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది. వేసవిలో మన దగ్గర కూరగాయలు అంతగా పండించడం లేదు. దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి తప్పనిసరి. ఇందులో ప్రధానంగా ఉల్లిగడ్డలు, క్యాప్సికం, ఆలుగడ్డలున్నాయి. ఏటా వేసవిలో డిమాండ్కి సరిపడా కూరగాయలు పండించలేకపోతున్నారు రైతులు. ఉత్పత్తి చేసిన వాటిని నిల్వ చేసుకునే సౌకర్యం కూడా అంతగా లేవు. కూరగాయల సాగుకు అవసరమైన నీటి వనరులు లేవు. దాంతోపాటు ధరల్లో హెచ్చుతగ్గులుండడం వల్ల రైతులు కూరగాయల సాగుపై అంతగా దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు జయశంకర్ వర్సిటీ అధికారులు. పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ, 6 నెలల పాటు వాతావరణం అనుకూలించని కారణంగా రైతులు వీటిని పండించడం లేదని అధ్యయనంలో తేలింది. వేసవి మొదలవకముందే ఎండలు మండుతున్నాయి. దీంతో కాటన్ దుస్తులకు డిమాండ్ పెరుగుతోంది. చల్లదనం కోసం బట్టల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు జనం. లేటెస్ట్ ఫ్యాషన్ ని ఫాలో అవుతూనే కాటన్, ఖద్దర్ డ్రెస్సులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేసవిలో కాటన్ డ్రెస్లు వేసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తారు. కంఫర్ట్ గా ఉండటంతో పాటు చూడటానికి క్లాస్ గా కనిపించడంతో కాటన్, ఖద్దర్ కలెక్షన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే సమ్మర్ లో రెగ్యులర్ వేర్ కాకుండా కాటన్, ఖద్దర్ డ్రెస్లకు డిమాండ్ పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ డ్రెస్లపై మోజు పడుతున్నారు. సూర్యుడి ప్రతాపాన్ని ఇవి తగ్గిస్తాయని చెప్తున్నారు. ఖద్దర్ డ్రెస్ల వైపు యూత్ కూడా మొగ్గు చూపడంతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి. ఖాదీ, కాటన్ రెండూ సహజ సిద్ధమైన ఉత్పత్తులే అయినా ఖాదీ మాత్రం పూర్తిగా చేత్తో తయారు చేసేది కావడంతో సమ్మర్లో కూల్గా ఉంటుందంటున్నారు వ్యాపారులు. ఇతర కాలాలలో పోలిస్తే సమ్మర్లో ఖద్దర్ డ్రెస్ల అమ్మకాలు 20% పెరుగుతాయంటున్నారు. రేట్లు కూడా మీటర్ 80 రూపాయల నుంచి 5,000 వరకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. వేసుకున్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది అనమాట. అది వేసుకుంటే దాని అనుభూతి తెలుస్తుంది అనమాట. మామూలుగానే ఇంతకుముందు అయితే ఖాదీ సమ్మర్లోనే బాగా అనుకుంటారు. ఇప్పుడు ఏ సీజన్లో వాడినా కూడా మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో కొంచెం సేల్ బాగానే ఉంటుంది. ఇప్పుడు అన్ని రకాల కలర్స్ వచ్చినాయండి. ఖాదీలో తక్కువ ఉండే కలర్స్ ఇప్పుడు అన్ని రకాల కలర్స్ వచ్చినాయి అనమాట. అంటే మామూలుగా పొందూరు ఖాదీ అని వస్తుంది, తర్వాత బెంగాల్ ఖాదీ ఉంటుంది, తర్వాత మినిస్టర్ ఖాదీ అని ఉంటుంది, ఇలా ప్యూర్ ఖాదీ ఇలా వస్తాయన్నమాట. ఖాదీ డ్రెస్ పొలిటికల్ లీడర్లకు పేటెంట్ గా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఖాదీ డ్రెస్లు వేసుకునేందుకు ఇష్టపడతారు. పొందూర్, ఖద్దర్ ని రాజకీయ నేతలతో పాటు సినీ హీరోలు కూడా ఇష్టపడతారు. ప్రస్తుతం యూత్ కూడా ఖద్దర్ డ్రెస్లు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖాదీ కంటే ఇంత ముందు కంటే ఇప్పుడు బాగా సమ్మర్ కదా బాగా ఎక్కువ పోతుంది. ఎప్పుడు వేసుకున్నా ఏం వేసుకున్నా మీకు కూల్గా ఉంటుంది. ఖాదీ అయితే ఖాదీ 22 నుంచి వేస్తున్నాయి, 22 సంవత్సరాల నుంచి.
ఇప్పుడు గింజి లేకపోయినా ఐరన్ చేసుకుని మరి ఐరన్ చేసి వేసుకోవచ్చు. మీరు గింజి పెట్టాల్సిన పని లేదు, ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఖద్దర్, కాటన్ బట్టలతో ఆరోగ్యంతో పాటు గౌరవం కూడా పెరుగుతుందంటున్నారు లీడర్లు. వీటి వాడకం పెరిగితే చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు. ఒక్కసారి ఖద్దర్ డ్రెస్ వేసుకుంటే ఎప్పటికీ వాటినే వాడాలని అనిపిస్తుందంటున్నారు. ఖాదీ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయండి. చేనేత పరిశ్రమ వల్ల కూడా మనం ఉపాధి కల్పించినట్టు. ఇప్పుడు ఇవన్నీ దానికి పొలిటికల్ కానీ ఇలా కామన్ వాళ్ళు కూడా ఖాదీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ అన్నట్టు ఒక రకమైన పొలిటికల్ మ్యాక్సిమంగా ఇటు చల్లదనం ఒకటి, రెండోది గ్రామీణ పరిశ్రమలకు కూడా మనము సహకారం మనంతో సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను 1982 నుంచి ఇప్పటివరకు నేను వైట్ డ్రెస్ చేయడం జరుగుతుంది. మేము వేరే రాజకీయ నాయకులు వాళ్ళని చూసుకుంటా అదే వైట్ అండ్ వైట్ వేసుకుంటా వాళ్ళు షైనింగ్ ఉండి లుక్ ఉండి జర మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మేము ఇట్లా అదే అలవాటు వేసుకొని అప్పటి నుంచి మేము కంటిన్యూగా వైట్ అండ్ వైట్ వేసుకుంటా అదే ఖాదీ దానికి నడుస్తున్నాం. మనకు రేట్లు గిట్ట అంతా రీజనబుల్ ఉంటాయి. ఖాదీ బట్టలు మనకు అన్ని కంఫర్టబుల్ ఉంటాయి, వేసుకోవడానికి కానీ కానీ అన్ని కంఫర్టబుల్ దానికి మనకు అలవాటు అయిపోయింది మంచిగా. అట్లా ఎవరు చూసినా కానీ వైట్ అండ్ వేసేస్తే లుక్ బాగుంటుంది. కాటన్ దుస్తుల్లో కూడా లైట్ కలర్స్ కొనాలని చెప్తున్నారు వ్యాపారులు. భానుడి ప్రతాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు లైట్ కలర్సే బెటర్ అంటున్నారు. సిటీలో చింతపండు ధర ఒక్కసారిగా తగ్గింది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటంతో రేటు అమాంతం పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్లో ధరలు బాగా తగ్గాయి. మాల్కి గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో చింతపండు రేటు తగ్గుతోంది. డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉండటంతో బిజినెస్ లేక ధర తగ్గుతోంది. మరోవైపు చింతపండు ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. తెచ్చిన సరుకు అయిపోయే వరకు లాభ నష్టాలు చెప్పడం కష్టమని చెప్తున్నారు. చింతపండు బిజినెస్ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కొద్దిగా అంత మూమెంట్ లేదు. మార్కెట్ వస్తుంది కానీ పోయిన సంవత్సరం అంత వస్తలేదు, తక్కువ వస్తుంది. తక్కువలో తక్కువ 4,000, ఎక్కువలో ఎక్కువ 8,000. రిటైల్కు హోల్సేల్కు చాలా తేడా ఉంటుంది. రిటైల్లో 100 రూపాయలు అమ్ముతారు, 100-120 కూడా అమ్ముతారు. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 2-3 వేలు తక్కువ. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు తగ్గాయని చెప్తున్నారు వ్యాపారులు. గతేడాది మార్కెట్లో క్వింటాల్ చింతపండు 8 నుంచి 11 వేల వరకు ధర పలికిందని, ఈసారి 8 వేలు కూడా లేదంటున్నారు. చింతపండుకు డిమాండ్ లేకపోవడంతో బిజినెస్ నడవడం లేదంటున్నారు. ప్రస్తుతానికి స్టాక్ ఎక్కువగా ఉందని, సరుకు మరింత వస్తే రేట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. పోయిన సంవత్సరము 10-11 వేలు ఉన్నది, ఈ సంవత్సరం 8 వేలు. అదే వాంటింగ్ లేదు, సెల్లర్ లేదు, కొనేటోళ్ళు లేరు. పెరుగుతుందంటే మనకు మార్కెట్ను బట్టి, గిరాకీని బట్టి, మన బయర్స్ని బట్టి పెరుగుతుంది. ఇప్పుడు వాంటింగ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు 4 వాంటింగ్ ఉంటే ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. ఓడు తీసుకుంటూ లేనప్పుడు అడిగిన ధరకి ఇవ్వాల్సి వస్తుంది. చింతపండు ధర తగ్గడంతో సామాన్యులకు సంతోషంగా ఉంది. వేసవి అయ్యేదాకా ధరలు ఇలాగే ఉంటే బాగుంటుందంటున్నారు. హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ పార్క్, పాలపిట్ట సైక్లింగ్ పార్కుల్లో క్లీనప్ ప్రోగ్రాం నిర్వహించారు హైదరాబాదీలు. వాలంటీర్స్ అంతా కలిసి పార్కుల్లోని వ్యర్థాల్ని తొలగించారు. వర్మీ కంపోస్ట్ పద్ధతిలో వ్యర్థాలతోనే ఎరువులు తయారు చేయొచ్చని తెలిపారు. పర్యావరణం కాపాడుకోవడానికి అంతా ముందుకు రావాలన్నారు. రోజువారీ పనుల్లో మోటార్ సైకిళ్లకు బదులు సైకిల్స్ వాడటం వల్ల ఫిట్గా ఉండటంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టిక్ కానీ, మెటల్ కానీ, పేపర్ కానీ ఇలాంటి డ్రై వేస్ట్ చాలా ఈ పార్కుల్లో మనకి కనపడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే, మనకి వాన పడినప్పుడు భూగర్భంలోకి జలాలు ఇంకాలంటే ఇవి సైంధవుడిలాగా అడ్డుపడుతుంటాయి. కాబట్టి వీటిని మనం తీసివేస్తే పర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాళ్ళ బోర్ బావుల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి సమ్మర్లో కూడా. అది ఒక ఉద్దేశము. రెండోది, ఈ పర్యావరణానికి హాని చేసే ఇటువంటి వస్తువుల్ని మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మనకి ఒక క్యాంపెయిన్ ఉంది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని. సో ఈ వాడకం తగ్గించాలి. అలానే మళ్ళీ వాడడం, అదే ఉత్పత్తిని ప్లాస్టిక్ కానీ ఇది కానీ చేయడం. చివరిగా ఏంటంటే రీసైకిల్, ఇంకా పనికి రాకపోతే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. We are here at the cleanup drive in Palapita Cycling Park today. It also occurred in the botanical garden. So it feels very good to see citizens and government officials and company employees coming here and taking part in this cleanup drive.
quite a bit of trash has been collected from both the parks. We just saw nearly 50 or so bags all collected, put very neatly aside for it to be disposed properly. This is an asset for the city. In fact, the very origin of this park is based on the fact that we cleaned up this area and set this park. సిటీలో ఇండియన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గ్రాండ్ గా జరిగింది. తారాపూర్ వాలాస్ మాంటెసరీ స్కూల్ విద్యార్థులు చేసిన ఆర్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు వేసిన ఆర్ట్స్ క్రియేటివ్ మైండ్స్ కి నిదర్శనంగా ఉన్నాయన్నారు మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి హోలీ జరుపుకున్నారు. బంజారాహిల్స్ లోని తారాపూర్ వాలాస్ మాంటెసోరీ స్కూల్ స్టూడెంట్స్ ఇండియన్ ఆర్ట్స్ ని ప్రదర్శించారు. కలంకారీ, బిద్రీ, రాజస్థానీ ఆర్ట్ లాంటి అందమైన చిత్రాలు గీసి అదరహో అనిపించారు. చార్మినార్, తాజ్ మహల్, క్రియేటివ్ పార్ట్స్ ఇలా ఎన్నో రకాల ఆర్ట్స్ పై వేసిన డిజైన్స్, ప్రింటింగ్స్ ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్ కు చీఫ్ గెస్ట్ గా మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హాజరై చిన్నారులు వేసిన చిత్రాలను చూశారు. పిల్లలు ఆర్ట్స్ చాలా క్రియేటివ్ మైండ్ తో వేశారన్నారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. సరదాగా పిల్లలతో హోలీ ఆడారు. చిన్నప్పటి నుంచి హోలీ ఆడలేదని, మొదటిసారిగా స్కూల్ స్టూడెంట్స్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం హోలీ ఆడడం మర్చిపోతూ ఉంటాను. ఈసారి ఇంతమంది పిల్లలతోటి హోలీ ఆడడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. వాళ్ళ వర్కింగ్ మెథడ్స్ కానీ వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్ కానీ చూసి చాలా షాక్లో ఉన్నాను. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో నేను పెన్ను కూడా పట్టుకోకపోయేది అనుకుంటా. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద డ్రాయింగ్లు వేస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఫ్యూచర్ జనరేషన్ కాంపిటీషన్ హైలైట్ ఉంటుందని చెప్పేసి. అట్ ద సేమ్ టైం తప్పకుండా ఇట్లాంటి ఈవెంట్స్కి ఇంకా రావాలి, కిడ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి క్రియేటివ్ మార్నింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు తారాపూర్ వాలా మాంటెసరీ స్కూల్. I'm really happy and excited to be here. Thank you. టీచర్స్ స్టూడెంట్స్ తో హోలీ సెలబ్రేషన్ లో పాల్గొని ఆడిపాడారు. దేశంలో ఉన్న వివిధ సంస్కృతి సాంప్రదాయాలను తెలిసేందుకే ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. పిల్లల చదువులతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనటం వల్ల వాళ్లలో ప్రతిభ బయటపడుతుందన్నారు. Today we are here to celebrate colors of India. Indian heart is an important part of the people of India. Their lives are full of color, and what way would be better than bringing colors together on the occasion of Holi. So here children have come together to celebrate color by expressing Indian art like kalamkari, bidri, Rajasthani art and other beautiful artworks that we have in India. ఆటపాటలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు విద్యార్థులు. పండక్కి ముందే హోలీని జరుపుకున్నారు. సిటీలో బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది సందడి చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో అమెరికన్ బ్రాండ్ ఫరెవర్ 21 స్టోర్ ని లాంచ్ చేశారు. తనకు కంఫర్టబుల్ డ్రెస్లంటే చాలా ఇష్టమన్నారు. హైదరాబాద్ కి రావటం ఇదే ఫస్ట్ అని, తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమన్నారు. అవకాశం వస్తే తెలుగులో నటిస్తానన్నాడు సిద్ధాంత్ చతుర్వేది. Well, I'm so glad to be here. It's the collection is amazing, especially the Kendall and the Kylie section. And I've been a huge. I used to shop the men's section, of course. But yeah, it's actually very colorful. It's trendy, and yeah, it's very affordable. And yeah, I don't have a definite style. I don't have. It depends on the mood. Sometimes it's too vintage. Sometimes it's hip. So it depends. It keeps changing. I don't have a definite style. This is the first time. A huge fan of Allu Arjun. Please, if he's watching, Arey lover also fight. Arey amazing. I love him. So yeah, it's my first time, and hopefully the next time I come, I'll meet Allu. యాదాద్రి ఆలయ ద్వారాలను హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ వర్క్స్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ పని తమకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు కంపెనీ నిర్వాహకులు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేపట్టారని చెప్పారు. యాదాద్రి ప్రపంచంలోనే గొప్ప ఆలయంగా మారుతుందన్నారు. ఇప్పుడు 55 దేశాలకు టింబర్ ఎక్స్పోర్ట్ చేసిన మేము మన గుడికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న
యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఇటువంటి తలుపు చేయటం జన్మజన్మల మా పితృదేవతల పుణ్యం అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి మేము మా పిల్లలు గాలించి అడవుల్లో రిజర్వ్ ఫారెస్టింగ్ ద బెస్ట్ వుడ్ ఇన్ ది వరల్డ్ ఇన్ ద మెయిన్ డోర్ ఆఫ్ అవర్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి హిస్టరీ ఆఫ్ అవర్ 100 years టింబర్ కంపెనీ దే ఆర్ గివింగ్ ది. గోవింద నామస్మరణలతో జూబ్లీ కొండలు మారుమోగుతున్నాయి. 7 కొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామి జూబ్లీహిల్స్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. కొత్తగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి మహాగణపతి ఆలయాలకు రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం కావడంతో ఇవాళ భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో 3.5 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. 2016లో ఆలయ నిర్మాణం ప్రారంభమై ఈ నెల 13న విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన రెండో ఆలయం ఇది. 28 కోట్లతో దీన్ని నిర్మించారు. రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ గోపురానికి ఎడమవైపున గోవిందనామం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే గణపతి ఆలయం నిర్మించారు. టీటీడీ నుంచి తెచ్చిన గణనాథుడి విగ్రహాన్ని దాని ఎదురుగా మూషికంను ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామితో పాటు పక్కనే ఉన్న గణనాథుడిని కూడా దర్శించుకుంటున్నారు భక్తులు. ఆలయ నిర్మాణం కొత్తగా జరగడంతో రోజురోజుకి భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ శనివారం కావడంతో ఈ ఒక్కరోజే దాదాపు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం కొండపై ఉండడంతో తిరుమలకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు భక్తులు. తిరుమలకు ఏడాదికి 2-3 సార్లు వెళతాం, కానీ ఇక్కడకు ప్రతి శనివారం రావచ్చంటున్నారు భక్తులు. ఆల్మోస్ట్ తిరుపతి లాగా దే హావ్ డన్. ఎందుకంటే ఇక్కడ తాయారు సన్నిధి లేదు, ఓన్లీ భగవంతుని సన్నిధి ఉంది. చాలా బాగా చేశారు. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ రియలీ బి వెరీ వెరీ గుడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ అరౌండ్ అండ్ దే విల్ బ్రాట్ బి డొనేటింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ డూ గుడ్ టు ది ఎంటైర్ కంట్రీ. అప్లో హిల్లో ఉంది టెంపుల్. హిల్లో ఎక్కిన తర్వాత తిరుపతి ఎట్లా అయితే వే ఉంటుందో ఆ స్టెప్స్, తర్వాత ఇంకోటి ఈ టెంపుల్ ఇక్కడ రావడం వలన బంజారాస్ మొత్తం మంచిగా ఒక విజిటింగ్ ప్లేసెస్ అయిపోయిందండి. తమిళనాడుకు చెందిన నల్ల గ్రానైట్ రాయితో చేసిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ నెల 13న మహాకుంభాభిషేకం చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 14 నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. 40 రోజుల పాటు కేవలం దర్శనమే ఉంటుందని, ఆ తర్వాత సేవా టికెట్లు తెస్తామంటున్నారు ఆలయ అధికారులు. మార్నింగ్ సుప్రభాతం ఉంటుంది, తోమాల ఉంటుంది, అర్చన ఉంటుంది, అలాగే రాత్రి ఏకాంత సేవ ఉంటుంది. ఇవన్నీ ఏకాంతం అంటే భక్తులకు ఎలా ఉండదు, జరుగుతూ ఉంటాయి. దర్శనం మాత్రం ఉంటుంది. వాటికి ఎటువంటి రుసుము ఉండదు 40 రోజుల వరకు. 40 రోజుల తర్వాత మండల పూజ ఉంటుంది. ఆ మండల పూజ అయిన తర్వాత సేవకు ఎంత పెట్టాలి, ఎలా నిర్ణయించాలి అని మీటింగ్ నిర్ణయిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఆలయం జూబ్లీహిల్స్ లో ఉండడంతో వీఐపీల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో విశాలమైన పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. We have our Hyderabad updates. Stay tuned to B6 News as it is.